ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో కామెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో బేసిక్ గా మనకి C++లో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే మనకి ఒక లైన్ లోనే మనం అయితే కామెంట్స్ అయితే యూస్ చేస్తాము. మల్టీ లైన్ కామెంట్స్ అంటే మనం మల్టిపుల్ లైన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ లైన్స్ లో మనం అయితే ఆ కామెంట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అది ఎలాగా ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్స్ అంటే మనం దాన్ని యూస్ చేయాలంటే ఇలా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతే ఇక్కడ మనకి స్లాష్ అయితే ఉంది కదా. సో ఈ రెండు స్లాష్లు తీసుకున్న తర్వాత దిస్ ఈస్ ఏ కామెంట్ అంటే మీరు అక్కడ ఏదన్నా రాయొచ్చు అనమాట. మనం ఈ సింగిల్ లైన్ కామెంట్స్ యూస్ చేసుకొని ఏదైనా కోడ్ ని మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అది ఎలాగంటే ఇప్పుడు దిస్ ఈస్ ఏ కామెంట్ అని ఇక్కడ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి నేను దిస్ ఈస్ ఏ ప్రింట్ ఫంక్షన్ అని రాయొచ్చు, లేదంటే దిస్ ఈస్ ఏ ఇన్పుట్ ఫంక్షన్. ఇట్లా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అంటే వేరే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట ఆ లైన్ అన్నది మనం దేనికోసం తీసుకున్నాం అన్నది. అలాగే ఈ కామెంట్ అన్నది కంపైలర్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. అంటే మనకు ఇక్కడ రాసింది ఏది కూడా మనకి అవుట్పుట్ అయితే రాదనమాట. అసలు ఇది మనకి ఎగ్జిక్యూటే అవ్వదనమాట. అందుకని మనం ఈ కామెంట్స్ తీసుకోవచ్చు, ఒక లైన్ లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. దీనికి డిఫరెంట్. మనం ఇది ఒక లైన్ లో తీసుకుంటే ఇది వచ్చేసి మనం మల్టిపుల్ లైన్స్ లో తీసుకుంటాం అనమాట. ఇది మనం సింగిల్ లైన్ లో తీసుకున్నాం కాబట్టి ఒక పక్కే మనం ఇలా తీసుకున్నాం అనమాట, 2 స్లాషెస్. కానీ మనం మల్టీ లైన్ కామెంట్స్ లో ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఇలా స్లాష్ తీసుకొని ఒక యాస్ట్రిక్ సింబల్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనం యాస్ట్రిక్ సింబల్ తీసుకొని మళ్ళా ఈ స్లాష్ తో మనం అయితే ఎండ్ చేసేదాం అనమాట. ఈ మధ్యలో మనం ఎంతైనా రాసుకోవచ్చు, ఎన్ని లైన్స్ అయినా మనం అయితే రాసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక్క లైన్ లోనే ఇక్కడ వరకే ఉంది. కానీ చూడండి ఇక్కడ వరకు రాసి మళ్ళా కింద కంటిన్యూ చేసి మళ్ళీ ఇక్కడ ఎండ్ చేసాయి. ఇక్కడే ఎండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా సరే ఎండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనం ఏదైనా కోడ్ ని మల్టీ లైన్ కామెంట్స్ లోపల పెట్టాము అనుకోండి, ఆ కోడ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఎందుకంటే అది కామెంట్స్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అది కూడా మనకి కామెంట్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఇక్కడ పెట్టా అనుకోండి, ఈ సిఅవుట్ అనేది మనకి వర్క్ అవ్వదు అనమాట. హలో వర్డ్ అనేది ప్రింట్ అవ్వదు. సో అలా కూడా మనం ఈ మల్టీ లైన్ కామెంట్స్ యూస్ చేసుకుని చేయొచ్చు అనమాట. అదనమాట ఈ సింగిల్ లైన్ కామెంట్స్ కి మల్టీ లైన్ కామెంట్స్ కూడా డిఫరెన్స్ వచ్చేసి రెండు కూడా ఒకే వర్క్ పని చేస్తాయి. కాబట్టి మనకి ఏది ఎక్కడ కావాలనేది మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం సింగిల్ లైన్ కామెంట్ అనేది తీసుకుందాం. సో దానికోసం నేను వచ్చేసి దిస్ ఈస్ ఏ ప్రింట్ ఫంక్షన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినా కూడా మనకి నార్మల్ గా హలో వరల్డ్ వెల్కమ్ అనేది వచ్చేసింది అనమాట. ఎందుకంటే మనకి ఇది కామెంట్ కాబట్టి దీనివల్ల మనకి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అదే ఇప్పుడు నేను మల్టీ లైన్ కామెంట్ తీసుకుంటాను. సో అది వచ్చేసి ఎలా తెలుసు కదా, మల్టీ లైన్ కామెంట్ తీసుకోవాలి స్లాష్ అలాగే యాస్ట్రిక్ సింబల్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే ఈ మధ్యలో మనం ఏదైనా సరే రాయొచ్చు అనమాట. హలో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా నేను 3 లైన్స్ లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే మీరు చూస్తే ఇవి కూడా మనకి కామెంట్ లో వచ్చేసింది అనమాట. ఎందుకంటే కామెంట్ అన్నది నేను ఎండ్ చేయాల. సో కాబట్టి ఇది మొత్తం కూడా ఇప్పుడు కామెంట్ లోనే ఉంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎండ్ చేయకుంటే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. సో దానికోసం నేను వచ్చేసి యాస్ట్రిక్ సింబల్ తీసుకొని సో తీసుకున్నాం అనుకోండి, మనకి కామెంట్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మల్టీ లైన్ కామెంట్ కిందకి వచ్చేసింది. ఇప్పుడు కూడా మనం అయితే రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే మీరు చూడొచ్చు మనకి హలో వరల్డ్ వెల్కమ్ అన్నదైతే ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ మల్టీ లైన్ కామెంట్ లో మనం దీన్ని పెట్టేయచ్చు అనమాట, ఈ వెల్కమ్ అన్నదాన్ని. ఇప్పుడు నేను ఇది ఇక్కడ తీసేస్తాను, తీసేసి ఇక్కడ పెడతాను చూడండి. ఇది మొత్తం కూడా మనకి కామెంట్ లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ వెల్కమ్ అన్నది మనకి ప్రింట్ అవ్వదు. బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి హలో వరల్డ్ ఒక్కటే ప్రింట్ అయింది, వెల్కమ్ అనేది ప్రింట్ కాలేదు. ఎందుకంటే కామెంట్స్ ని వదిలేస్తుంది అనమాట మనకి కంపైలర్. కాబట్టి మనకి కామెంట్స్ అన్నది ఎట్లా కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా కోడ్ వల్ల మనకి ప్రాబ్లం ఎర్రర్ వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్ గా డిలీట్ చేసేసకుండా దాన్ని కామెంట్స్ లో పెట్టేసేసి మనం దాన్ని రిసాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.